జహాపనా మా మట్టేబాయ్ మీకు ఏదో చెప్పాలని వచ్చాడు. బోల్ క్యా బాత్ హై? మీరు తహసీల్దార్ గా పెట్టారే, ఆ గోపన్న గారు చేసే పనులు చూస్తుంటే మన గోల్కొంద గోయిందో గోయిందా అయ్యేలా ఉంది. ఏం చేస్తున్నాడు? దున్నేవాడిదే భూమి అని జనాన్ని లెచ్చగొట్టి విప్లవాలు సృష్టిస్తున్నాడు దేహపన. సర్కార్కి అడవులన్నీ అడ్డం దిడ్డంగా ఆక్రమించుకో అని చెప్తున్నాడంట. వాడే దస్కహతులు పెట్టి రైతులకి పట్టాలిచ్చేస్తున్నాడంట. జమాబందీ పేరుతో ఒకటా రెండా 6 లక్షల వలహాలు వసూలు చేసి మీ అనుమతి లేకుందా? ఇది మీ అనుమతి లేకుందా? లామ మందిలో కట్టేది దేహపన. కట్టేసినాడు. రామనామంతో ఆటలు కూడా ఆడుకోవచ్చనే ఆలోచన నీకెలా వచ్చింది రఘునాథ? మీరు కూడా ఏ పని చేసినా రామ అంటూనే చేస్తారుగా. అమ్మా, విత్తు ఒకటైతే చెట్టు మరొకటవుతుందా రామదాసు? ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట, ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. అందుకని ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు. రామదాసు శ్రీరామదాస్ గారికి, శ్రీరామదాస్ గారికి, శ్రీరామదాస్ గారికి. కమలా, నేను రాముడు వాడినైపోయాను. నేను శ్రీరామదాసుండని ఆ రామయ్య అన్నాడట. నా జన్మ ధన్యమైంది కమలా, ధన్యమైంది. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. కుర్రా కుర్రు తీసుకుపోనీయం. మా కంటముల ప్రాణాలు పోయినా సరే అయ్యగారిని కంచి తీసుకుపోనీయం. ఆగండి ఆగండి, నేను మీ అధికారిని గనుక నా మాట మీరు విన్నారు. తానిషా ప్రభువులు నా అధికారి, ఆయన మాట నేను వినాలి. కమలా, ఏమిటిది? నేను ఎక్కడికి వెళ్తున్నాన్ని? రాముడి గుడి కట్టినందుకు కృష్ణుడు పుట్టిన చోటుకేగా. నా రామచంద్రుని భద్రంగా చూసుకుంటావు కదా. ప్రతిరోజు గుడిలో పూజలు భజనలు చేయించాలి. ఏం తప్పు చేసినాడయ్యా? ఆ ధర్మరాజుకే ఇంత కట్టం వచ్చింది. ఏం తప్పు చేసినాడు? కర్మానుసారేణ మనుష్యలోకి ఎంతటి వారికైనా ప్రారంభం అనుభవించక తప్పదు. మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన, సద్వినియోగం. అందుకు మా ఆజ్ఞ అవసరం లేదనుకున్నావా? మీ ఆజ్ఞ కోసం లేఖ రాశాను, అనుమతి రాలేదు. అందుకు సాక్ష్యం? ఈ ప్రతాపగిరి పంతులు. అది దేహపన. గడ్డివాములో నిప్పు దాటుకున్న పరిస్థితి నాది. మింగలేను కక్కలేదు. కక్కాల్సిన సమయం వచ్చింది. కక్కు. ప్రభువులకు లేఖరాయి మహాప్రభు అని మొత్తుతున్నాను. ఈ ప్రాంతానికి నేనే ప్రభువులని ప్రకటించి గుడి కట్టేశాడు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు. ఎలా తెచ్చేది మహాప్రభు? ఇప్పుడు ఏమంటావు? మీకు ఈ కుయుక్తుల పంతులు వాక్యాలే ఖురాన్ వాక్యంలా వినిపిస్తే ఏ శిక్షణ విధించండి, సిద్ధంగా ఉన్నాను. क्या बक रहे हो तुम? सच कह रहा हूं जहापना, ये बदिया भैंसा भैल 70 ये खिल्ला सरबारा सब डांट पड़ जाएगा जब लाट चलेगा बंजारा, मगर हमेशा के लिए रह जाएगा ये राम मंदिर, ये राम मंदिर, ये राम मंदिर. ఈ అధికారాలు ఆడంబరాలు అట్టహాసాలు అన్నీ అశాశ్వతం. రామ మందిరం మాత్రమే శాశ్వతం. ఆ మందిరం మీ హయాంలో కట్టబడిందనే కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచి ఉంటుంది. ఏకై వచ్చిన మీ అల్లుడు ఎలా మేకయ్యాడో చూస్తున్నారా? పెద్దల ఎదుట వితండవాదాలు మాని చేసిన తప్పు ఒప్పుకో. క్షమించండి,
పెద్దలు మన్నిస్తే పెద్దలు చేసిన తప్పుల గురించి పెదవిప్పాలనుకుంటున్నాను. పెద్దలు చేసిన తప్పులా? ఏం తప్పులయ్యా? ఆ తారామతి మహల్, బాగ్మతి మహల్ ఎందుకు కట్టించారు? ఏయ్! గోల్కొండకి భాగ్యనగర్కి మధ్యన వంతెన నిర్మించారు. దేనికోసం? వీటితో పాటు మీ పెద్దల ప్రేమ విలాసాలకు చిహ్నంగా చార్మినార్ కట్టించారు. మరణించిన మీ బంధువులు గుర్తుగా గోల్కొండ చుట్టూ సమాధులు కట్టించారు. ఎవరి కోసం, ఏ ప్రయోజనం ఆశించి ఎవరిని అడిగి ప్రజాధనం ఖర్చు పెట్టారు అని మేము ఏనాడు ప్రశ్నించలేదు. జహాపన, ఈనాడు నిలదీస్తున్నారు గనక కొన్ని నిజాలు చాటాల్సి వస్తుంది. మీ ప్రేమలకు సేతువులు, వేశ్యలకు మందిరాలు, చావులకు సమాధులు నిర్మిస్తే లేని తప్పు, మహితోన్నత చరిత్రుడైన మా రాముడికి మందిరం నిర్మిస్తే తప్పెందుకు అవుతుంది? మా రాముడు పితృవాక్య పరిపాలన దక్షుడు. మా రాముడు ఏకపత్ని వ్రతుడు. మా రాముడు అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు. మా రాముడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించి చూపించిన సాటిలేని సర్వం సహా చక్రవర్తి. జహాపన, ఒక్క భద్రాచలంలోనే కాదు, భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ మందిరం వెలిసి తీరుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా ఈ చెప్పుడు తప్పుడు మాటలు వినడం మాని భద్రాచలం వచ్చి శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుని తరించండి. హిందూ ముస్లింల సఖ్యతను కాపాడండి. ఖమోష్! బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఏయ్! ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కని విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. అమ్మా, నాన్నని బందికానలో బంధించారంటమ్మా. చిత్రహింసలు చేస్తున్నారంటమ్మా. చక్కని తండ్రి కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా గాయాలకి కారం పోయిరా. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా కరుణించు భద్రాచల రామదాస పోష పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండపాణి
పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా మియా నాకి గురించి ఈ ఖైదీలు ఏమి అనుకుంటున్నారా? మీ గురించి ఒక ఆడకైతే అడకైది చెప్పు బే. చెప్పుమంటారు తర్వాత చెప్పు తీసుకో కొడతా కొట్టాను చెప్పు. మీ దగ్గర ఎలక చచ్చిన వాసన వస్తుందంటే నీకి మనసు మల్లెపూ అత్తరంది కానీ ఒక మగ ఖైదీ మగ ఖైదీ ఒక మగ ఖైదీ చెప్పు చెప్పు. మీరు పాట పాడుతుంటే పాడుతుంటే క్యూ నక్క కూత పెట్టినట్టు ఉంటుందట అయ్యో. అరే మీరు ఊరుకున్నారు. ఏ, ఫూ. ఊరుకుంటామా హుజూర్ దున్నపోతు లాంటి మా అయ్యగారిని నక్క అన్నందుకు 4 తన్నేశాం తమీజ్ కా బచ్చే. ఏయ్ 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 क्या रे चप्पल क्यों? క్యా కహా ఆప్నే కావాలంటే ఈ చెప్పుతో మాకి కొట్టండి కానీ ఉర్దూలో మాత్రం తిట్టద్దు నొక్కండి బే. లొత్తెలు 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 కాదు రొట్టెలు నేను చెప్పింది అదే లొత్తెలు. నువ్వు నోరు పోయి దేహపన. మీరు చెప్పినట్టే ఇంత ఉప్పు ఇంతే పిండి వేసి లొత్తెలు చేయించాను ఆ దేహపన. రొట్టె తింటే మట్టే సాబ్ అట్టే అరే చూప్ నాకి కాదు బే ఆ బద్మాష్ రామదాసుగాడికి. ఇది ఉప్పు రొట్టె తిని కారంకి నీళ్లు తాగి ఆ రామదాసుగా హెక్కి హెక్కి ఏడ్వాలా మనం ఫక్కు ఫక్కు నవ్వాలా. నవ్వుదురు గాని చల్ బే. ఆ,